నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోర్టులో ఏసీబీ దాడులు, ఏసీబీ వలలో మరో 2 అధికారులు. నేషనల్ హెరాల్డ్ కేసు గురించి తెలంగాణలో బీజేపీ ఎంపీ ఎవడు మాట్లాడడం, ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి అప్పు చేసి కేసీఆర్ నెత్తి మీద వేసిపోతాడు, రేవంత్ రెడ్డికి ఓటు వేయను అంటున్న మహిళ. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడానికి నిరాకరించిన మహిళ, ఆయన పేరు ఎత్తితే నాకు కోపం వస్తుంది అంటూ అసహనం వ్యక్తం. ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప హౌసింగ్ స్కామ్ కు పాల్పడినప్పుడు కాంగ్రెస్ నాయకులంతా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు చేసిన డిమాండ్ల మేరకు యడ్యూరప్ప రాజీనామా చేశాడు. రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి, లేదంటే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంది అంటే, మరి వెంటనే యడ్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే, ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్. చాలా వాళ్ళు చెప్పిన మాట. The Karnataka Congress on Thursday demanded that Karnataka Chief Minister B.S. Yediyurappa either resign or be sacked to ensure a fair investigation against him in 2019 corruption case. ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట, నా మాట కాదు. ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు either he should resign voluntarily, స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట. ఇవాళ మేమంటుంది కూడా అదే. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కామారెడ్డి జిల్లా కోర్టులో ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్ అలాగే సంజయ్ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. గతంలో 2018లో కేసు రిజిస్ట్రేషన్ అయింది. ఆ కేసు ముగించే క్రమంలో బాధితుల దగ్గర 15,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. 10,000 రూపాయలు బాధితులు డబ్బులు ఇచ్చే క్రమంలో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. తదుపరి విచారణ చేపట్టిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. మీకు రాకపోతే కూడా ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఈ కాపీ ఉంది, మీకు షేర్ చేస్తాను. వీడియో కూడా నేను ఇన్స్పెక్టర్ గారికి షేర్ చేస్తాను, కావాలంటే అది వీడియో కూడా తీసుకుంటాను. ఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు కామారెడ్డి కోర్టులో ఏపీపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో.
ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఇప్పుడు ఆ కంప్లైంట్ దగ్గర 15,000 రూపీస్ డిమాండ్ చేశారు లంచం. అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి గాను తర్వాత అక్విట్ చేయడానికి ఆ కేసులో 15,000 డిమాండ్ చేస్తే అతను బతిలాడితే ఒక 10,000 ఇవ్వని అని చెప్పేసి బేరం కుదిరింది వాళ్ళకి. గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ 10,000 ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది. ఈరోజు అశోక్ కుమార్ నాయక్కి మరియు సంజయ్కి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఏసీబీ. తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం వాళ్ళు అక్కడికి తరలించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అధికారులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా లంచం అడిగితే ప్రజలు ఏసీబీని యూజ్ చేసుకొని ఏసీబీకి సమాచారం ఇస్తే ఇట్లాంటి అధికారులను పట్టుకొని రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. 1064 అని టోల్ ఫ్రీ నంబర్ ఉంది. తర్వాత వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నిట్లో కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు చేసి చైతన్యం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఏపీపీ గారి ఇంట్లో సోదాలు చేశారు, అది జరుగుతున్నాయి. అది ప్రాసెస్లో భాగంగా కానిస్టేబుల్ ఇంట్లో కానీ ఏపీపీ గారి ఇంట్లో కానీ సోదాలు జరుగుతాయి. ఇంతకుముందు కూడా ఆయన అడిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇంకా మిగతా ఎవరైనా లేదండి, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఏమన్నా అవి తర్వాత ఇప్పుడైతే విచారణలో ఉంది భాగంగా మీకు చెప్తాను. ఓకే అండి, రైట్. కర్ణాటక బీజేపీ నాయకులంతా డీకే శివకుమార్ నిలదీస్తుంటే తెలంగాణ బీజేపీ నాయకులకు రేవంత్ రెడ్డి అంటే ఎందుకంత ప్రేమ? బీజేపీ ఎంపీ భూ దందాలకు, బీజేపీ కేంద్ర మంత్రుల అక్రమాలకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడని మౌనంగా ఉంటున్నారా అని ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశమందరూ మాట్లాడుతున్నారు. కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడట్లేదు. తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు, భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా? లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో, ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీడియా సంస్థలు ఎంత కాపాడుదామని చూసినా రేవంత్ రెడ్డి పని అయిపోయింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉంటే మీడియా ఎందుకు ప్రచురించడం లేదు? అదే కేసీఆర్ పేరు ఉంటే రచరచ చేసేవాళ్ళన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఈ యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఛార్జ్షీట్లో చేర్చడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు గతంలో ఎన్నో తప్పులు చేసి ప్రజాక్షేత్రంలో ఆనాడు భంగపడి తదనంతరం తిరిగి ఈయనకేమైనా బుద్ధి వచ్చిందేమో అని ప్రజలు అనుకున్నారు. కానీ చూస్తూ ఉంటే ఇప్పటికి కూడా ఆయన బుద్ధి కానీ ఆయన వైఖరి కానీ మారలేదు అని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా కూడా చేయొచ్చా అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే, ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే, ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా? ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది సంబరాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాసేవాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా, ఎంత గింజుకున్నా, ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా, ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి, ఈయనతను ఏం కాదు అని అర్థమైంది. కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి. లేకపోతే సోషల్ మీడియా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్నీ తెలుస్తాయి. తెలియదు మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు మేము రాయకపోతే వార్తనే కాదు, మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా వాస్తవాలు చెప్తున్నాం. మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి? కానీ
చాలామంది రాస్తలేరు, మరి ఏం చేయాలి? మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా, ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా. కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ. బీజేపీతో కాళ్లబేరానికి 44వసారి ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఒక్క హామీ, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఒక కొత్త ప్రాజెక్టు కట్టకుండా ఏడాదిన్నరలో 1,80,000 కోట్ల అప్పు చేశారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి అని ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు మాకు కూడా అర్థమవుతోంది, ముఖ్యమంత్రి గారు ఇవాళ విజయవంతంగా 44వసారి ఢిల్లీ పోయారంట. 16-17 నెలల్లో 44వసారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నాడో ఢిల్లీ. చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి, అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి, నన్ను జైల్లో వేయకండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకోవడం, బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం. రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమై ఉండాలి. 44 సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమై ఉండాలి. మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించుకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు. ఆ రోజు జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన పిలిచినట్టు ఉరికిండు. చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో A1 A2గా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని పెట్టారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు, సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరవలేదు. తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి, అక్కడుండే మంత్రులను కాకాబట్టడానికి, మోడీ గారిని, అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి, బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ స్కామ్ లో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిన మీడియాను మేనేజ్మెంట్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నారు. సోషల్ మీడియాతో రేవంత్ రెడ్డి అవినీతి బండారమంతా ప్రజలకు తెలిసిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్ననే పాలమూరులో సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, పాలమూరులో అవినీతి ఏం జరగలేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంకొక వైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు 30% కమిషన్లు లేదే ఇక్కడ ఏ పని జరగదు అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే కుండలు బద్దలు కొడుతున్నారు. అట్లాగే సొంత మంత్రులు, కేబినెట్ సహచరులు స్పష్టంగా చెప్తున్నారు మా మంత్రులు పైసలు తీసుకుంటారు లేకపోతే ఫైళ్లు కదలై అని చెప్పి పాపం నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. ఇంకోవైపు సొంత మామ, పిల్లనిచ్చిన మామ, కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిది, మన్నెక్కడిది, 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 94,000 కోట్లు ఖర్చు అయితే అలా 1,00,000 కోట్ల కుంభకోణం అని ఎట్లా అంటారు, ఇది అసంబద్ధం అని చెప్పి సొంత పిల్లనిచ్చిన మామ చెప్తా ఉన్నారు. కాబట్టి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి గారు ఏవేవో చేస్తుంటారు, ఏవేవో లీకులు ఇచ్చి ఏదో రకంగా మీడియా మేనేజ్మెంట్ చేసి నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్లో పేరు వచ్చిన కొన్ని పత్రికలు అయితే రాయలేదు. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా కూడా చేయొచ్చా అని. అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే, ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే, ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా? ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది సంబరాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాసేటోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా, ఎంత గింజుకున్నా, ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా, ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి, ఈయనతను ఏం కాదు అని అర్థమైంది. కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి. లేకపోతే సోషల్ మీడియా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్నీ తెలుస్తాయి. తెలియదు మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు, మేము రాయకపోతే వార్తనే కాదు, మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా చెప్తూ వాస్తవాలు చెప్తున్నాం. మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి? కానీ చాలామంది రాస్తలేరు, మరి ఏం చేయాలి? మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా, ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా. కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి అప్పు చేసి కేసీఆర్ నెత్తి మీద వేసిపోతారు. గ్యాస్ 500 రూపాయలు అన్నారు, 1,050 తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక అసలు ఏమైనా చేశారా? బస్సు ఫ్రీ పెట్టాడు తప్ప ఈసారి అసలు రేవంత్ రెడ్డికి ఓటు వేయనంటున్న మహిళ. నీకు ఎంత వస్తుందని చెప్పరా? 2,000 రేవంత్ రెడ్డి వచ్చి 4,000 ఏడ 4,000 2,000 కూడా సరిగా పడతాయి. ఓ నెల వేసినట్టు ఓ నెల ఊకున్నట్టు. అంతేనా? అవునైనా ఆయన కూడా 4,000 ఇద్దాము మాటలకే వచ్చింది. 4,000 పింఛన్ ఇస్తా, బస్సు పిరి పెడతా, బస్సు కూడా పిరి పెట్టే. ఆ పిరి పడగానే ఊకే పోతాం. మన ఊళ్ళో పంట ఒక మాట ఎప్పుడో ఒకసారి పోతాం. అమాసపు నన్ను పోతాం కదా బిడ్డ. ఏం పని పెట్టిన బస్సు పిరిగా లేక ఎవడున్నాడు ఇప్పుడు? యాక్చువల్లీ ఆయన మిమ్మల్ని కోటీశ్వరాలు చేద్దాం అనుకుంటాను.
కానీ ఆయన ఎక్కడ పోయినా నన్ను దొంగల లెక్క చూసినట్టు ఎంతగానో అప్పు చేసి మళ్ళీ బయట పడతాడు చూడు, మళ్ళీ అంత నెత్తి వీణ కేసీఆర్ నెత్తినే ఇస్తాడు చూడు, నువ్వు నా మాట గ్యారంటీ. మళ్ళీ కేసీఆర్ నెత్తినే పెడతాడు సద్దిముల్లే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఎందుకు అప్పుడు ఎందుకు మంచిగా ఉంది, ఇప్పుడు ఎందుకు మంచి లేదు? దేనికైనా మంచితనం చేసిండు ఆయన తెలుసా. ఇల్లు ఇస్తారట, ఏమో ఇల్లు ఇచ్చినోడికి ఇస్తాడు, ఈయనోడికి ఇస్తలేడు. అది కూడా అదృష్టమే బిడ్డ, నిజంగా నాన్న. గ్యాస్ 500 వస్తుందా? గ్యాస్ 500 ఓయమ్మో, గ్యాస్ 500 అట. 1,050 ఏమో, 1,050 40. 500కి ఎవ్వరు ఇవ్వలేదు ఇంతవరకు అయితే. అంతేనా? అవునైనా అబద్ధం ఆడతా నువ్వేమన్నా నీకేమన్నా ఇస్తామా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండండి? ఏం చేసిండు ఆయన? పాతదే నడుతుంది. ఏం చేసిండు ఆయన చెప్పు నువ్వే. ఒక బస్సులే బిరి పెడితే అయిపోయింది. ఇక బస్సులో పంట తిరిగితే పొక్కకేవాడు పెడతాడు మనకు. కట్టం చేసుకుంటే కడుపు నిండతలేదు. నిజమా మాతోనే అన్నమాట. ఆయన ఏమంటుండే, మళ్ళీ నాకు మొగోళ్ళు ఓట్లు లేకుండా ఒకటే ఆడోళ్ళు నాకు ఓట్లు వేస్తారు, నేను గెలుతా, మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అంటా. పొక్క వలిగిపోతుంది. మేము వేయనేయం ఇక ఈసారి, మేము అసలే వేయం ఇక. అంతేనా? చూడు నువ్వు ఎందుకంత కోపం? అవు మళ్ళా ఎందుకంత కోపం నీకు? కేసీఆర్కే ఇస్తాం. కేసీఆర్ ఏం తిన్నాడు? కేసీఆర్ మంచి ఇస్తానం చేసుకోవచ్చు. నీళ్లు లేకుండా నీళ్లు కూడా తెచ్చాడు. తులం బంగారం లేదు, ఎట్ల బంగారం లేదు. కేసీఆర్ అప్పుడు లగ్గమ్మ పెళ్లి అయితే కూడా అది ఇచ్చిండు తెలుసా, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇప్పుడు ఏమి ఇస్తాడు? బంక ఏమి ఇస్తలేదు. నీ తులం పాడువాడు తులం కానీ బాడెత్తు బంగారం కూడా లేదు. అవు మళ్ళా మొత్తానికి ఒక మాటలో ఈ ప్రభుత్వం ఎట్లుందంటే ఎట్లుంది? ఏమి ఇచ్చుడు పడదు, ఎట్లా చేసినా వేస్ట్ అయినా మళ్ళా. చంద్రబాబు అంత గొప్పోడైతే ఎందుకు ఆంధ్రప్రదేశ్ కు ఒక సచివాలయం కట్టలేకపోయిండు? ఎందుకు ఇంకా రైతులకు 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు? గుజరాత్ లో కూడా రైతులకు 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు. మోదీకి రాహుల్ గాంధీ అనే పెద్ద కార్యకర్త దొరికిండు కాబట్టి ఇంకా అధికారంలో ఉన్నాడన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈ మధ్యన సార్ చెప్పిన సామెత ఉంది కదా మొన్న సభలో అని చెప్పి, దాన్ని చూసి ఎలకలబడ్డట్టు. నీ చంద్రబాబు అంత మొగోడే అంత మునగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటేరియట్ కట్టుకోలేకపోయాడు? 5 సంవత్సరాలు క్లియర్గా పరిపాలన చేసిండు కదా. మోడీ ఆయన చేతలే ఉన్నాడు కదా. అవాళ మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా. మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చొచ్చిండు కదా మీకు. అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు? మా కేసీఆర్ ఉన్నదాన్ని ఊలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండాడు సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంతా వచ్చి చూసేటట్టు. ఏది మీ మునగంతనం? మహామేధావులు ఇంత పొడుగు సర్టిఫికేట్ రాసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు, ఇట్లా బేషన్ భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఏమైంది తెలివి? ఎందుకు ఇవ్వాలని కూడా ఇంకా 6-7 గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళకి కూడా 6-7 గంటల కరెంటు రైతాంగానికి. ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగిండు 3 ఏళ్లలో 24 గంటల కరెంట్? ఒక ఆంధ్రప్రదేశ్లే కాదు, గుజరాత్లో కూడా 6 గంటల కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి. 6 అంటే 6 గంటలు, 6 నిమిషాలు కూడా ఎక్కువయ్యారు, 6 సెకండ్లు కూడా ఎక్కువయ్యారు. ఆ రాహుల్ గాంధీ అంటే కూడా పెద్ద కార్యకర్త దొరికిండు మోడీకి కాబట్టి నడుస్తుంది కానీ వాళ్ళ రాజ్యం. కేసీఆర్ కనుక నోరు ఇప్పడం మొదలు పెడితే మోడీ బట్టలు ఊసిపోవడం ఖాయం. వీళ్ళు కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నవి మీడియాని భయపెట్టి, పొలిటికల్లోడే భయపడుతుండే ఈడీలకు ఐటీలకు. ఇక మీడియా హౌస్ వాడు భయపడా? వాళ్ళు చేసే పనులే అవాయ్, ప్రతినిత్యం భయమేనా. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటానికి నిరాకరించిన మహిళ, ఆయన పేరు ఎత్తితే నాకు కోపం వస్తుంది అంటూ అసహనం వ్యక్తం చేశారు మహిళ. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి బంగారం పలుకుతుంది అయ్యా. తులం బంగారం ఇస్తాడా? తులం బంగారం ఇస్తాడు. 1,00,000 రూపాయల బంగారం పోయి కేసీఆర్ ఉన్నప్పుడేమో 1,00,000 రూపాయలు ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినాక 10,000కు తులం అయింది. రాజకీయాలు బాగా. అంటే మీకు 2,500 ఇస్తానని ఇస్తాడా? ఏది లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉన్నది?
ముసలోళ్ళకి 4000, ఎవరికో 4000, ఇది 500 గాసు. ఇవన్నీ ఏడొస్తుంది గాసు వస్తుందా? 500 ఆ బస్సులు ఎవరు పిరిపెట్టు అన్నాడు. తిన్నదారుగా బస్సులు పిరిపెట్టి బాగా చేస్తారు మనసులని. బస్సు పోతలేను పోతాను. ఎందుకు పోతాను? నేను పైసల బస్సు పోతుంది అని పోయి పైసల బస్సుకే పోతా. మిమ్మల్ని కోటీశ్వరాలు చేద్దామని ఆయన చూస్తా అంటే నువ్వు అని ముఖం చేస్తాడు. అలాగే నాకు కోపం వస్తుంది. ఎందుకు ఇయ్యి నాకు ఇక హోదా ఇంకోటి పూత వస్తుంది. ఎందుకు ఆయనకి రేషం రాదు. నీకు అంతగానే ఎందుకు రేవంత్ రెడ్డి మీద కోపం ఎందుకు చెప్పు. కోపం ఎందుకు చెప్పు. ఏం కోపం లేదు. కోపం లేదే సార్. మరి కోపం వస్తుంది అంటారా నువ్వే? బస్సులు పిరిపెట్టి కోపం. ఏం కోపం? అయితే మరి మిమ్మల్ని కోటీశ్వరాలు చేద్దామని ఆయన ఎక్కడికన్నా అప్పు పోతే ఆయన దొంగ అంటారట అక్కడోళ్ళు. ఎట్లా ఆయన ఎందుకు అంటారు దొంగ అని? ఏ లెక్కంబడి బస్సులు పిరిపెట్టిండు. దేనికి అర్థం పెట్టిండు? దేని గురించి పెట్టిండు? బస్సులకు పేరు పెట్టడానికి కోటించువరాలు. ఏమిటికి గట్ల కోటించువరాలు అవుతారా? ఏదైనా వస్తువు గగ్గో చేయాలి. బస్సులు పిరి అంటే రోజుకి ఎన్ని కోట్లు? ఎంత నష్టం అయింది? వెనక నుంచి ముందటి నుంచి పెడతాడు, వెనక నుంచి తీస్తాడు. గ్యాస్ కూడా రావట్లేదు. అయితే గ్యాస్ కాదే సన్న బియ్యం కరెంట్ అన్ని పిరే. ఏ పిరే మాకు. అంతేనా? హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలో నన్ను తప్పుడు చూపులతో వేశ్యలాగా చూశారు అంటూ మనస్తాపంతో వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి. Being out in India, I'd never experienced going to somewhere that like that before. Obviously there's a very dramatic class system out there, and I hadn't witnessed, firsthand that sort of poverty before. And getting into coaches most evenings and being driven through the streets of India, it didn't sit well with me. Seeing these people lying on the streets, seeing these people that are living in slums, this is real life. This isn't a movie. But beyond those walls, when someone's literally begging out for help, I just at one point wanted to take my plate and give them my food, give out a reaching hand on what I can do to help. It's not right that we're all having a dinner with dignitaries one evening, and there's clearly favoritism amongst some girls because I didn't get the opportunity to speak about my beauty with a purpose once, or what I'm campaigning for. I wasn't there to entertain conversations with dignitaries that have helped the system. I'm there to talk about what I'm championing for and what I believe in and what I believe is right. And I wanted to help, so I gave out my hand. And then I got told that I could not communicate with this person because they are classed as lower and I have to get back onto the coach. That is not what Miss World stands for me. So there's girls in this system that obviously do embrace it all, which is fantastic. They want the sparkly dresses, they want the sparkly crowns. But I learnt very quickly, this isn't why I embarked on Miss England, and this is not why I'm out here. I'm not staying true to myself, and I'm going against everything that I advocate for. If I'd stayed out there any longer, I was conforming. And there's a lot of girls out there that do feel the same as myself. And there's girls, like I said, that are out there that want to embrace that, and that's fine. But if I can share my story, and if I can share this now, and hopefully encourage and give a voice to the voices that feel voiceless. But I'm not saying that Miss World isn't a system that can't fit into this world. Excuse the pun again. But it needs to evolve and it needs to change for it to fit in today's society. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోర్టులో ఏసీబీ దాడులు, ఏసీబీ వలలో మరో 2 అధికారులు. నేషనల్ హెరాల్డ్ కేసు గురించి తెలంగాణలో బీజేపీ ఎంపీ ఎవడు మాట్లాడడం, ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి అప్పు చేసి కేసీఆర్ నెత్తి మీద వేసిపోతాడు, రేవంత్ రెడ్డికి ఓటు వేయను అంటున్న మహిళ.
రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడానికి నిరాకరించిన మహిళ, ఆయన పేరు ఎత్తితే నాకు కోపం వస్తుంది అంటూ అసహనం వ్యక్తం. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.